నమస్కారం, శివాభి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇథనాల్ ప్లాంట్లతో పర్యావరణానికి మేలు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో 3 ప్రాజెక్టులకు చంద్రబాబు ప్రారంభోత్సవం. ఘన స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు, అధికారులు. వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం. గూడూరు సనత్ నగర్లోని వైకాపా కార్యాలయంలో కోటి సంతకాల సేకరణ పత్రాలు విడుదల చేసిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, నాయకులు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై చెప్పుదాడి ఘటనకు ప్రధాని మోదీ బాధ్యత తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. కోటమ్మ తల్లికి విశేష పూజలు. కోట గ్రామంలో కొలువైన శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. అనంతరం అన్నదాన కార్యక్రమం. సర్వేపల్లి నియోజకవర్గ పర్యటనకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు వెంకటాచలం మండలంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. వెంకటాచలం మండలం ఏదగాలి సర్వేపల్లి పరిధిలో విశ్వ సముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్, నందగోకులం లైఫ్ స్కూల్, నందగోకులం సేవ్ ద బుల్కాజ్ ప్రాజెక్టులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సీఎం వెంట సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇది 16 acres. మొత్తం 268 acres. What is your plan ultimately? Light in the lamps, then we'll take you around the school. Have a look. What you're going to see right now is principal kyon. Come. This is our academic block, sir. We have about 4 classrooms. Bye. Thank you, ma. Thank you. Thank you, sir. Thank you, kids. Thank you. 45. One class. 25. One classroom. 25. Okay, ideal site. This campus first year. Is this your first year in the campus? Okay. Math. Math. Maths. Explanation. Okay, explanation చూసిన తర్వాత నువ్వు చెప్పాలి కదా. My parents. Okay. And cut it into 4 equal pieces. Then each piece is 1/4 of the idea. Fractions are as their friends. Okay. They spend some time. You are spending some time. Classrooms. So in total we have about 28 classrooms. So I'm leading you now to the academic, అంటే మొత్తం కలిసి రోజుకి పర్ డే బుల్ వల్ల
ఫారెస్ట్ సాయిల్ కొంత పేడ కొంత యూరిన్ ఇవన్నీ కలిపి తయారు చేస్తాం, ప్రోటీన్ కొంత కలిపి ప్రయత్నం మొదలు పెట్టాము సార్. దానికోసం చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎంతవరకు మీరు సక్సెస్ దీంట్లో? మనం మెడికల్గా కూడా కొన్ని రిపోర్ట్స్ ఏమేమి చేయగలుగుతాం? 95% ప్యూరిటీ ఉన్న భూమిని సంపాదించాము. దీంతో క్రాస్ చేసి మనం బాడీలో ఏ ఇంబ్యాలెన్స్ ఉందో చెప్పి శరీర తత్వాన్ని అనుసరించి ఏ ఆహారం తీసుకోవాలని పేరుని సార్థకం చేసుకో ఉంటున్నారు, విశ్వవ్యాప్తం చేస్తూ ఉన్నారు వారి యొక్క సేవలని. దానిలో భాగంగా ఇప్పుడే మన గౌరవ మాన్యవన్ శ్రీ ముఖ్యమంత్రి గారు నందగోకులం అనేటువంటి లైఫ్ పాఠశాలని ప్రారంభించారు. వారి యొక్క ప్రతి పాఠాలు నేర్పుతూ గోసేవ యొక్క విలువని వారికి తెలియజేస్తూ గోవుల యొక్క సంరక్షణ, ఎద్దుల యొక్క సంరక్షణ కూడా వారి విద్యలో భాగస్వామ్యం చేస్తూ విద్యని అందిస్తూ ఉన్నారు. అటువంటి విద్యా సంస్థని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వారి గారి స్వహస్తాల మీదుగా ప్రారంభించడం కూడా జరిగింది. అదేవిధంగా నేటి రోజుల్లో మనందరికీ తెలిసింది ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం మన గౌరవ విశ్వ సముద్ర వారి ద్వారా ఏర్పాటు చేయడం ధన్యవాదాలు. ఈనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పురోగతి వైపు పరుగులు తీస్తున్నటువంటి మహాశిల్పి వండర్ఫుల్ కాన్సెప్ట్, ఎక్స్ట్రాడినరీ వర్క్ చేస్తున్నటువంటి శశిధర్ గారిని, వారి ఫౌండేషన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కంగ్రాచులేషన్స్. ఇప్పుడే నేను నందగోకులం ప్రాంగణంలో 3 ప్రాజెక్టులు చూశాను. ఒకటి రైతులు, 2 దాంట్లోనే పర్యావరణ సంక్షేమం, 2వది పశు జాతుల పరిరక్షణ, 3వది ఎక్సలెంట్ స్కూల్. అందులో కూడా మామూలు పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్గా తయారు చేస్తున్నారంటే ఇది మిగిలిన వాళ్ళందరికీ కూడా ఒక ఆదర్శం. ఈరోజు ఇక్కడ చూసినప్పుడు విశ్వ సముద్ర బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్, నందగోకులం సేవ్ ది బుల్, నందగోకులం లైఫ్ స్కూల్, ఈ 3ంటిని ఈరోజు నేను ఇనాగరేట్ చేయడం నాకు ఒక నూతనమైన ఎక్స్పీరియన్స్. ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ని క్రియేట్ చేయడమే కాకుండా ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్తో ముందుకు పోతున్నటువంటి చింతా శశిధర్ ఫౌండేషన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున మరొక్కసారి అభినందిస్తున్నాను. 24 ఎకరాల విస్తీర్ణం ఇక్కడ ఏర్పాటైంది. ఒక పక్క బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్, దీనివల్ల రైతులకు మెరుగైనటువంటి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది, గిట్టుబాటు అవుతుంది. రెండో పక్క పర్యావరణ పరిరక్షణ అవుతుంది. ఈ నూతనమైన కాన్సెప్ట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేస్తూ ఉంటే దాన్ని అందిపుచ్చుకున్నటువంటి ఈ సంస్థను అభినందిస్తున్నా. మన ఆరోగ్యం మనం తినే తిండి పైన, రెండోది మనం తీసుకునే రెస్ట్ పైన, నిద్రపోవడం, మూడోది నిద్రలేసి 1 గంట ఎక్సర్సైజ్ చేయడం, 4వది మంచి పని చేయడం. ఈ 4 చేస్తే ఇంకా హాస్పిటల్కి పోయే పరిస్థితి ఉండదు. ఆ సమాజానికి గివ్ బ్యాక్ టు ది సొసైటీ. ఇప్పటికే ఇలాంటివి మంచి కార్యక్రమాలతో ముందుకు పోతున్నారు. కొత్త ఆలోచనకు నాంది పలికారు. ది పవర్ ఆఫ్ బుల్. తప్పకుండా మళ్ళీ దీని అవసరం ఉందని ఇన్నోవేటివ్ మోడల్లో తీసుకొచ్చాడు. గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఆహ్వానాన్ని మన్నించి మన నెల్లూరు జిల్లాకు విచ్చేశారు. వారికి ఒక్కసారి కరతాళ ధ్వనులతో గట్టిగా అభినందనలు తెలియజేద్దాం. వారు ఎక్కడ కాలు పెడితే అక్కడ అభివృద్ధి అనేది వారి చిరునామాగా మారింది. అందుకే నేడు ఈ సర్వేపల్లి మండలంలోని, ఈ వెంకటాచల మండలంలోని ఈతగాలి గ్రామంలో అభివృద్ధి పరుగులు తీస్తూ ఉంది. వారి యొక్క
ఆశీస్సులు, వారి యొక్క అభిప్రాయాలు, వారి యొక్క ఆలోచనల ఫలితమే ఈ అభివృద్ధికి సంకేతం. వారికి ఒక్కసారి ధన్యవాదాలతో అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేసేందుకు తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని, దీన్ని వ్యతిరేకిస్తూ వైకాపా ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ తెలిపారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో సంతకాల సేకరణకు సంబంధించిన పత్రాలను ఆవిష్కరించారు. పట్టణంలోని సనత్ నగర్లో ఉన్న వైకాపా కార్యాలయంలో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు సంబంధించిన పత్రాలను ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా మేరిగ మురళీధర్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు వైద్యం చదువును దూరం చేసేందుకు P4 కింద వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా మోసం చేసిందని, మరలా మోసపోయామని ప్రజలు బాధపడుతున్నారని ఆయన వివరించారు. ప్రజల పక్షాన నిలబడడం, ప్రజల దగ్గర మన్నన పొందడం, ప్రజల్ని హక్కును చేర్చుకోవడం ఒక మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి జరిగింది. ఎంత అమానుషమైనటువంటి చర్య, దురదృష్టకరం అంటే 17 మెడికల్ కాలేజీలు గౌరవనీయులు, మరి యువ నాయకులు, జనహృదయ నేత ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు సాధించుకోవడం జరిగింది. పేరేజ్ వేసుకుంటే 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పి మోసపు మాటలు చెప్పే చంద్రబాబు గారి కన్నా ప్రజల పక్షాన వైద్యం కానీ విద్య కానీ ప్రజలకు అందుబాటులో ఉండే తప్పించే గుణవంతుడు మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ నాన్నగారు అదే రకంగా జనహృదయ నేత అయినటువంటి ఆ రోజు రామారావు గారు, వీళ్ళిద్దరే 12 కాలేజీలు జగన్మోహన్ రెడ్డి రాకముందు తేవడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు శాంక్షన్ చేసుకున్నారు. కరోనా పీరియడ్లో కూడా 2021 నుంచి 24 లోపల 5 కాలేజీలు కంప్లీట్ చేసి అడ్మిషన్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా 2 కాలేజీలు పులివెందుల, పాడేరు కాలేజీలు కూడా ఫస్ట్ ఇయర్కి రెడీ అయిపోతే, దురదృష్టం అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 2 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్లు మాకు వద్దు అని మరి అమానుషమైనటువంటి చర్యకు పూనుకున్నటువంటి ఇది కూటమి ప్రభుత్వం అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు బోమిడి శ్రీనివాసులు, జమలవాసు, సుబ్బారావు, సుభాన్, మురళి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై చెప్పుదాడి ఘటనకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యత తీసుకోవాలని, కర్నూలు పర్యటనకు వస్తున్న ఆయన దీనిపై స్పందించాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. తిరుపతిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇటువంటి అవమానాలు, ఘోరాలు నేను ఎప్పుడూ చూడలేదని చింతామోహన్ మాట్లాడారు. దేశంలో దళితులు 20% ఉన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి ఊళ్ళో ఉన్నారు. మరి వీళ్ళ పైన విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. మరి గత వారంలో చాలా అమానుషమైనటువంటి చర్యలు జరిగాయి. ముఖ్యంగా దేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక దళితుడు అయ్యాడు. ఆ ప్రధాన న్యాయమూర్తి పైన చెప్పు తీసేసాడు మొఖాన ఒక ఆయన. ఇంతకంటే పాపం ఏముంది, ఇంతకంటే దుర్మార్గం ఏముంది, ఇంతకంటే అన్యాయం ఏముంది? ఈరోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పైన చెప్పు విసిరేశారు. రేపు జిల్లా కలెక్టర్ పైన చెప్పు విసిరేస్తారు. రేపు గవర్నర్ పైన చెప్పు విసిరేస్తారు. దీనికంతటికీ బాధ్యులు ఎవరు? మరి ప్రభుత్వ అధినేత, మరి 11 సంవత్సరాల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు రేపు 16వ తేదీన కర్నూలుకు వస్తున్నారు. జవాబు చెప్పాల్సిన అవసరం ప్రధానమంత్రి పైన ఉందని తెలియజేస్తున్నారు. మరి అంతేకాదు, నిన్ననే 52 ఏళ్ల ఒక యువకుడు, ఆంధ్రుడు, హర్యానాలో డీజీపీగా పనిచేస్తున్నాడు. ఆయన్ని పూర్తిగా అవమానించారు. ఎవరు అవమానించారు? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆయన్ని, ఒక దళితుడిని అవమానించారు. ఒక రోజు కాదు, 10 రోజులు కాదు, సంవత్సరాల తరబడి వాళ్ళు అవమానించడం వల్ల ఆయన రివాల్వర్తో కాల్చుకొని చచ్చాడు. దీనికి
కారణం భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి వైఖరి ప్రభుత్వం వల్ల. మరి ఇంకొకటి, మొన్ననే దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని పట్టపగలు నిన్న కాల్ చేశారు. 15 సంవత్సరాలు మరి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి జిల్లాలో అంబేద్కర్ విగ్రహాన్ని అందరి ముందు కళ్ళ ముందు కాల్ చేశారు. దీనికంతటికీ కారణం ఈ మధ్య కూటమి ప్రభుత్వంలో దళితుల పైన అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుండి 1 కోటి సంతకాలు సేకరించాలనే లక్ష్యంతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని సర్వేపల్లి గ్రామంలో 1 కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమాన్ని వారు ప్రారంభించారు. వెంకటాచలం మండలంలోని సర్వేపల్లి గ్రామంలో వైద్య కళాశాల ప్రైవేటీకరణ నిరసిస్తూ వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన 1 కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమాన్ని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజితమ్మలు కలిసి ప్రారంభించారు. ప్రజల నుండి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణకు నిరసనగా జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు 1 కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమాన్ని కార్యక్రమాన్ని సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రారంభించామని తెలిపారు. చంద్రబాబు కాసులకు కక్కుర్తిపడి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేట్ పరం అయితే సామాన్య పేద విద్యార్థులకు వైద్యం విద్య దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన వివరించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 1 కోటి సంతకాల ఉద్యమాల కార్యక్రమాన్ని ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి సర్వేపల్లి గ్రామంలో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ప్రధానమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. 1 కోటి సంతకాలు సేకరించడానికి శ్రీకారం చుట్టాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కళాశాల ఉండాలి అనేటువంటి లక్ష్యంతో ఏ జిల్లాల్లో అయితే మెడికల్ కళాశాలలు లేవో ఆ 17 జిల్లాల్లో కొత్తగా 17 మెడికల్ కళాశాలను మంజూరు చేయించినటువంటి కళాశాలను ప్రారంభించడం జరిగింది. 17 కళాశాలలు ప్రారంభమయ్యాయి. 7 కళాశాలలకు సంబంధించి పూర్తయ్యాయి. దాదాపుగా 5 కళాశాలల్లో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. మిగిలినటువంటి 10 కళాశాలలు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాడు. ఒక పక్క నాబార్డు లోన్ ఇవ్వడానికి ఈ కాలేజీలకు ఇబ్బంది లేదు. అవి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బు ఎటువంటి వడ్డీ లేకుండా 50 సంవత్సరాల కాలపరిమితిలో తిరిగి చెల్లించేటువంటి వెసులుబాటు. కాబట్టి పెద్ద భారం అనేటువంటిది ప్రభుత్వం మీద పడదు. అయినా సరే ఏదో ఒక నెపంతో భవిష్యత్తులో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారి పేరు గుర్తుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 17 కళాశాలలు వస్తాయి. చదువుకున్నటువంటి పేద విద్యార్థులు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని చెప్పి ఈ రాష్ట్రంలో కళాశాలలు వచ్చి మేము చదువుకున్నామని మాట్లాడతారు. కాబట్టి అటువంటిది ఉండకూడదు. దాన్ని ఉండకుండా నిర్వీర్యం చేయాలంటే ప్రైవేటీకరణ చేసేస్తే వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు. కాబట్టి ఆ పేరు ఈ ప్రభుత్వంలో లేకుండా పోతుంది అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఒక పక్క. మరొక పక్క కాసుల కక్కుర్తితో అమ్మకాలు సాగించి ఎవరికో ఒకరికి ప్రైవేటు వాడికి ఇవ్వాలి. ఇంకా మరికొందరు మాట్లాడారు. కళాశాల ప్రైవేటీకరణ ఎంతో నిరసన తెలుపుతున్నా కానీ ప్రజలు ఆపకుండా ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి మా నాయకుడు ఆదేశాల మీద జగన్మోహన్ రెడ్డి గారు అందరి దగ్గర నుంచి 1 కోటి సంతకాలు సేకరించి జనాల్లో ఎంత వ్యతిరేకత ఉంది, ఈ విద్యకి జనాల్లో ఎంత అవసరం ఉంది, పేద విద్యార్థులు చదువుకోవాల్సినటువంటి పేద విద్యార్థుల్ని నిర్లక్ష్యం చేస్తే వాళ్ళకి ఎంత ఆగ్రహం వస్తుంది అనేది తెలియపరచడానికి కోసం ప్రతి ఊరిలో కూడా ఈ ప్రైవేటీకరణని వ్యతిరేకించే ప్రతి ఒక్కరు దగ్గర సంతకాలు సేకరించి దానికి సంబంధించినటువంటి సంతకాలు గవర్నర్ గారికి అందించి ఈ ప్రైవేటీకరణ ఆపడానికి ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరికొందరు పాల్గొన్నారు. ప్రపంచ మేధావి, భావి భారతదేశ దిక్చూచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనలకు, ఆశయాలకు నిజమైన వారసుడు మాన్యశ్రీ కాన్షీరామ్ అని బహుజన ఐక్యవేదిక నాయకులు మ్యూజూరు మాధవ్ అన్నారు. కాన్షీరామ్ వర్ధంతి సందర్భంగా కోట పట్టణంలో బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాలమల్లి వెంకటకృష్ణ, పనబాక హేమంత్, నవకోటి బాబురావు తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులైనటువంటి దాదాసాహెబ్ కాంశీరామ్ గారు చనిపోయి 19 సంవత్సరాలు అయిన సందర్భంలో పాటలో బహుజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా ఆయన వర్ధంతిని జరుపుకోవడం, ఇక్కడ ఘనంగా నివాళులర్పించుకోవడం జరుగుతూ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత కాంశీరామ్ గారంత నాయకుడు ఇప్పటికి కూడా పుట్టలేదు. వీళ్ళిద్దరూ చరిత్ర ఉన్నంత వరకు, ఈ భూమి ఉన్నంత వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ కాంశీరామ్ గారు కానీ చరిత్రలో నిలిచిపోతారని చెప్పి తెలియజేస్తున్నాం. దళిత బహుజనులకి ఈరోజు రాజ్యాధికారం ఒక బాట వేశారు అంటే అది కాంశీరామ్ గారు. ఇప్పటి వరకు దళిత ముఖ్యమంత్రి కాకుండా ఈ భారతదేశంలో అడ్డుకున్న మనువాదుల్ని వాళ్ళని తొక్కిపెట్టి 4 సార్లు ఒక దళిత మహిళని 4 సార్లు సీఎం చేసినటువంటి మహోన్నత వ్యక్తి దాదాసాహెబ్ కాంశీరామ్ గారు. భారతదేశంలో పొడుగు బలహీన వర్గాలకి రాజకీయం అంటూ ఏందో నేర్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కాంశీరామ్. అయితే ఈ భారతదేశంలో ఆయన ఆషామాషిగా రాజకీయాల్లోకి రాలేదు. అనేక సంస్థలు పెట్టి అనేక మందిని అసలు రాజకీయం అంటే ఏంది, ఎలా ఉండాలి, మనం ఈ దేశంలో ఎక్కడున్నాము, మనం ఎక్కడికి చేరుకోవాలి, పార్లమెంట్ దాకా చేరుకోవాలంటే ఎలాంటి వ్యూహాలతో మనం ఉండాలి అనేటువంటి దానిని ఆయన ఒక సైంటిస్ట్, రాజకీయ సైన్సిస్ట్ కాంశీరామ్ గారు. అంటే రాజకీయ సైన్సిస్ట్ అని ఎందుకు అంటున్నామంటే భారతదేశము అనేక కులాలు అనేక మతాలతో నిన్నటువంటి కలగలుపుల గంప. అలాంటి దగ్గర ఎలా రాజకీయం చేయాలి, ఎలా రాజకీయాలు బడుగు బలహీన వర్గాల వారు ఎలా ఎదగాలి, రాజకీయాన్ని ఎలా చేజిక్కించుకోవాలి, అధికారాన్ని ఎలా చేజిక్కించుకోవాలో మనందరికీ కూడా నేర్పిన మహోన్నతమైన వ్యక్తి మన కాంశీరామ్ గారు. తిరుపతి ఎస్వి జూ పార్క్ టైమ్ స్కేల్ ఉద్యోగి ఏబీఓ హరిబాబు ఆత్మహత్య చేసుకున్నారు. తిరుపతి జూ పార్క్ రేంజర్ వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పేర్కొన్నాడు. ఈ అఘాత్యానికి పాల్పడే ముందు ఒక సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశారు. జూ పార్క్లో చేసిన పనులకు రావాల్సిన బిల్లుల విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఎస్వి జూ పార్క్ డైరెక్టర్ సెల్వం తక్షణం స్పందించి విచారణకు ఆదేశించారు. వినీత కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మీకు తిరుపతిలోని ఎస్వి జూ పార్క్ని చూపించబోతున్నాను. 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీని ఎంట్రన్స్ టికెట్ 70 రూపీస్. అలానే స్మార్ట్ ఫోన్స్కి కూడా ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేయాలి. బ్యాటరీ కార్స్ పాయింట్ కనిపిస్తుంది. ఈ జూ చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది. అందుకే ఈ జూ లోపలికి మన ప్రైవేట్ ఓనర్ మేము వెళ్ళిన రోజు జూ పార్క్లో ఏమేమి చూసామనేది ఇక్కడ చూపిస్తున్నాను, మీరు కూడా చూసేయండి. సెక్రటరీ గారికి నమస్కారం. నేను రేంజర్ గారు వచ్చిన కాడి నుంచి నన్ను ప్రతి వర్క్ చేయమని ఆదేశించాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు ఏ డబ్బులు నాకు చెల్లించలేదు. నాకు చాలా వర్క్లు నేను చేశాను. ఫంక్షన్లకి అడే చేశాను. నాకు దాదాపు చాలా వరకు డబ్బులు రావాలి. నా మీదే లేనిపోయిన అలిగేషన్ చేశాడు. తమరు న్యాయం చేస్తారని చూస్తున్నాను. ఇంతవరకు వెయిట్ చేశాను. నాకు సహనం కోల్పోతాను. నేను చాలా వరకు నగలు కూడా కుదపెట్టేశాను. 11 లక్షల పైన పెట్టేస్తున్నాను నగలు. నాకు డబ్బులు అడిగితే బడ్జెట్ వస్తుంది ఇస్తాను, బడ్జెట్ వస్తే ఇస్తానని చెప్పినాడు. బ్లాక్ మెయిల్ చేశాడు. చేసి చాలా వరకు నా దగ్గర ప్రతి రూపాయి ఒక ఆయన ఇచ్చిన కాడి నుంచి, బస్ కట్టర్ కాడి నుంచి, వెల్డింగ్ కాడి నుంచి ప్రతి పని పైసలు నేనే పెట్టాను.
నాకు ₹1 కానీ దేనికి చెల్లించలేదు. దాంట్లో నాకు దాదాపు ఒక 7,70,000 ఒకటి ఇచ్చాడు, ఒక 50,000 ఒకటి ఇచ్చినాడు, 1,00,000 ఒకటి ఇచ్చినాడు, ఒక 8,000 చెక్కు ఒకటి ఇచ్చినాడు. అంతే. నాకు ఇంకా 25 లక్షల దాకా రావాలి. అడిగితే ఇది ఇస్తా అని చెప్పేసి బ్లాక్ మెయిల్ మరిగా చేస్తున్నారు. నా సహనం కోల్పోతుంది. కాబట్టి నాకు చాలా వరకు జూ పార్క్లో డబ్బులు తినేయని చెప్పేసి నా మీద అలిగేషన్ చెప్పారు. దాన్ని నిరూపించండి, ఏసీబీకి ఇవ్వండి, ఎవరిది తప్పులోపులో తెలుస్తుంది. కాబట్టి దయచేసి నా సాగుకు మాత్రం నా సహనం కోల్పోయి నేను కానీ మరణించినానంటే దానికి కారణం రేంజర్ గారే, ఇంకెవరి కారకులు కాదు. ఇట్లు హరిబాబు, దయచేసి తమరు నేను పోయినా కానీ నా అమౌంట్ నా ఇంటికి చేస్తారని ఎదురు చూస్తున్నాను. కోట పట్టణంలో వెలసిన శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా నెల్లూరుకు చెందిన సుశీలమ్మ, వారి కుమారుడు డాక్టర్ సుకుమ్ సతీష్, డాక్టర్ మాధురి, చైతన్య, మంజునాథ్, పూజిత వ్యవహరించారు. తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలిసినటువంటి చల్లని తల్లి, అమృత వల్లైనటువంటి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణ జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి, అంటే సరాసరిగా 4 సంవత్సరాల నుంచి దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలన్నా కూడా అదృష్టం కావాలి. ఈనాటి దాతలు నెల్లూరు వాస్తవ్యులు డాక్టర్ సతీష్ కుమార్ గారు, డాక్టర్ మాధురి గారు, చైతన్య మంజునాథ్ గారు, పూజిత గారు, వీళ్ళ యొక్క మామయ్య గారైన నాన్నగారు కీర్తిశేషులు సుంకు రామాంజనేయ గారు, వారు శ్రీమతి సుశీలమ్మ గారు. ఈ రామాంజనేయ గారి జ్ఞాపకార్థంగా వాళ్ళ శ్రీమతి గారు, కుమారులు, కోడళ్ళు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇథనాల్ ప్లాంట్లతో పర్యావరణానికి మేలు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో 3 ప్రాజెక్టులకు చంద్రబాబు ప్రారంభోత్సవం. ఘన స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు, అధికారులు. వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం.
గూడూరు సనత్ నగర్లోని వైకాపా కార్యాలయంలో కోటి సంతకాల సేకరణ పత్రాలు విడుదల చేసిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ నాయకులు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై చెప్పుదాడి ఘటనకు ప్రధాని మోదీ బాధ్యత తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. కోటమ్మ తల్లికి విశేష పూజలు. కోట గ్రామంలో కొలువైన శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. అనంతరం అన్నదాన కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.